सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 302 312 यो वा पुरुषोऽहमिति प्रतीतः बुद्ध्या विविक्तस्तमसातिमूढया तस्यैव निःशेषतया विनाशे ब्रह्मात्मभावः प्रतिबन्धशून्यः ब्रह्मानन्दनिधिर्महाबलवता हङ्कारघोराहिना संवेष्ट्यात्मनि रक्ष्यते गुणमयैः चण्डैस्त्रिभिर्मस्तकैः विज्ञानाख्यमहासिनाद्युतिमता विच्छिद्य शीर्षत्रयं निर्मूल्याहिमिमं निधिं सुखकरं धीरोऽनुभोक्तुं क्षमः। यावद्वा यत्किञ्चिद्विषदोषस्फूर्तिरस्ति चेदेः कथमारोग्याय भवेत् तद्वदहन्तापि योगिनो मुक्त्यै अहमोऽत्यन्तनिवृत्त्या तत्कृतनानाविकल्पसंहृत्या प्रत्यक्त्वविवेकादयमहमस्मीति विन्दते तत्त्वम्। अहङ्कर्तर्यस्मिन् अहमिति मतिं मुञ्च सहसा विकारात्मन्यात्मा प्रतिफलजुषी स्वस्ति शिमुषी यदध्यासात् प्राप्ता जनिमृति जरा दुःखबहुला प्रतीचश्चिन्मूर्तेः तव सुखतनो संसृतिरियम्। सदैकरूपस्य चिदात्मनो विभो आनन्दमूर्तेरनवद्यकीर्ते नैवान्यथा क्वाप्यविकारिणस्ते विनाहमध्यासममोष्य संसृतिः। तस्मादहङ्कारमिमं स्वशत्रुं भोक्तुर्गले कण्टकवत् प्रतीतं विच्छेद्य विज्ञानमहसिना स्फुटं भुङ्क्ष्वात्मसाम्राज्यसुखं यथेष्टं। ततोऽहमादेर्विनिवर्त्य वृत्तिं सन्त्यक्तरागः परमार्थलाभात् तूष्णीं समास्वात्मसुखानुभूत्या पूर्णात्मना ब्रह्मणि निर्विकल्पः समूलकृतोऽपि महानहं पुनः व्युल्लेखितस्याद्यदि चेतसा क्षणं सञ्जीव्य विक्षेपशतं करोति नभस्वता प्रावृषिवारिदो यथा। निगृह्य शत्रोरहमोऽवकाशः क्वचिन्न देयो विषयानुचिन्तया स एव सञ्जीवनहेतुरस्य प्रक्षीणजम्बीरतरोरिवाम्भू। देहात्मना संस्थित एव कामी विलक्षणः कामयिता कथं स्यात् अतोऽर्थसन्धानपरत्वमेव भेदप्रसक्त्या भवबन्धहेतुः। ఇక్కడ వరకు
మనం విచారణ చేసుకున్నాం. శిష్యుడు అడిగిన 7 ప్రశ్నలకు బంధనం అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఉంది, ఎలా వచ్చింది బంధనము, ఎలా నిలబడి ఉంది, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఈ రెండిటి వివేకం అంటే ఏమి, మోక్షం అంటే ఏంటి అని ఇలా అడిగిన 7 ప్రశ్నలకు సమాధాన రూపంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత ఇంకా శిష్యుడు కూడా తత్వమసి అని ఒక మహావాక్యం ఉంటుంది. జీవ బ్రహ్మ ఐక్యం గురించి చెప్పేదాన్ని మహావాక్యం అంటారు. అందులో త్వం పదార్థం ఉంటుంది. తత్ అంటే ఆ పరమాత్ముడు అని, త్వం అంటే నువ్వు అని, నువ్వు ఆ పరమాత్ముడివే అయి ఉన్నావు అని గురువు శిష్యునికి ఉపదేశ రూపంలో చెప్పేది మహామంత్రం, అది మహావాక్యం. అది అందులో త్వం పదార్థం అంటే మనం ఈ శరీరంతో కలిపి మిక్స్గా అనుకుంటాం కాబట్టి పంచకోశ వివేకాల ద్వారా త్వం పదార్థాన్ని శోధనం అంటే ఫిల్టర్ చేస్తారు. తత్పదార్థాల్లో కూడా ఎన్నో ప్రకారాలు భగవంతుని గురించి ఊహలు, గెస్సింగ్లు, అక్కడెక్కడ విన్నవి అవన్నీ సగుణ సాకార రూపాలు అన్నీ ఊహించుకో ఉంటే అందులో కూడా ఆ ఊహించుకున్న ఆరోపించుకున్న శరీరాదులు, కర్తృత్వ భావాలు అవన్నీ కూడా నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ములలో వాటినంతా తొలగించేసి దాన్ని ప్యూరిఫై చేస్తారు. దాన్ని తత్పదార్థ శోధనం అంటారు. ఇక్కడ మన శరీరంలో త్వం పదార్థ శోధనం అంటారు. ఇవి రెండు శోధనం అయిన తర్వాత మిగిలిన సాక్షి చైతన్యము అది ఒకటే చైతన్యం అని చెప్పే వాక్యాలనే జీవ బ్రహ్మ ఐక్య వాక్యాలు అంటారు. అలాంటి వాక్యాల ద్వారా జ్ఞానబోధ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రకారంగా వాసనాక్షయము మనోనాశము అని ఆ స్టెప్ ఉంటుంది. ఎందుకంటే అలవాటులు ఏదన్నా మనం ఎక్కువ చేసుకుంటే తొందరగా దాన్ని వదులుకోలేము. సారాయి తాగే అలవాటు గురించి చూస్తుంటారు ప్రపంచంలో. ఎవరన్నా ఒక 2-3 నెలలు అలవాటు చేసుకున్నాడు, 1 సంవత్సరం అలవాటు ఉందంటే వాడిని వదిలిపోయచ్చు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలవాటు అయిపోయిన వ్యక్తిని వాడి చేతిలో వదిలిపోయడం చాలా కష్టమైంది. ఏదన్నా కానీ ఫస్ట్ సంస్కార రూపంలో ఉన్నప్పుడే దాన్ని మనం ఏదన్నా వదులుకోగలుగుతాం. అది ఎక్కువ రిపీట్ చేస్తే ఆ సంస్కారాలు స్వభావం అయిపోతాయి. స్వభావం అయిపోయిన తర్వాత దాన్ని తొలగించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నేను శరీరము అనే అలవాటు మనకు అనాది కాలం నుంచి అయిపోయింది. అందుకే మంచి యుక్తుల ద్వారా, గురువుల ఉపదేశము ద్వారా, శాస్త్రము ద్వారా ఈ శరీరాలకి అతిరిక్తంగా ఉన్న మనము సాక్షి చైతన్యం అని తెలుసుకున్నా కూడా నేనే ఈ శరీరం అనే భావంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాం. కొన్ని సెకండ్లు కూడా పట్టదు. పాఠంలో విన్నంతసేపే, ఉపదేశం వింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు కాసేపే ఆ సాక్షి భావంలో ఉంటుంది. ఇమీడియట్గా మళ్ళీ ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్కటి కూడా ఒక మనం జీవుల్లాగానే వ్యవహారం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అలవాటు ఎక్కువైపోయింది. దాన్ని నిధిధ్యాసనంలో ఎందుకు లెంత్ అవుతుందంటే ఆ అలవాటుని ఇప్పుడు మనము దాన్ని ఆ వాసనల్ని నాశనం చేసుకోవాలంటే కనుక కొంచెం ప్రయత్నం చేయాలి. ఇక్కడే ఎక్కువ ఓపిక ఉండాలి. ఎంత ఓపిక అంటే చాలా చాలా ఓపిక ఉండాలి. మనసు బుద్ధులు మళ్ళీ ఈ శరీరమే నేను అనే భావానికి వెళ్తుంటాయి. ఈ ప్రపంచము సత్యం అనే భావములకి వెళ్తుంటాయి. ఆ చుట్టుముట్టు ఈ ప్రపంచము సత్యం అనే భావం ఉన్నప్పుడు ప్రతి ఒక్క వస్తువులో కూడా మోహం ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఒకరికి సొంత ఇల్లు ఉంటుంది, ఒకటి బాడిగ ఇల్లు ఉంటుంది. బాడిగింటికి వచ్చిన వ్యక్తి ఎక్కడ కావాలో అక్కడ గోడలకు రంధ్రాలు, ఫోటోలు కొట్టుకోవాలంటే మల్లలు, రంధ్రాలు టక కొట్టి పారేస్తాడు. ఏ చింత ఉండదు. కానీ కింద పైన సుత్తి సౌండ్ వస్తుంటే కింద ఓనర్కి తన హృదయంలో కూర్చున్నట్టు ఉంటుంది మొల్లలు. ఎందుకంటే వాడికి అక్కడ మమభావం ఉంది, ఇది నా ఇల్లు నాది అని చెప్పేసి. అలాగే ప్రపంచంలో మనకి జగత్తు సత్యత్వ బుద్ధి ఉంటే వస్తువులలో విలువలు ఉన్నంతసేపు మనకు మిథ్యాత్వ దర్శనం కాదు. ఒకసారి బసవన్న సాంప్రదాయంలో అక్కడ ఒకసారి ఒక ఏరియాలో శాస్త్రం చదివిన ఒక యోగి భిక్షాటనకి వెళ్తూ ఉంటాడు. భిక్షాటనకి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అంత జ్ఞానబోధ అయిపోయింటుంది.
ఆయన శాస్త్రం చెప్పనికపోతే నువ్వేంది శాస్త్రం చెప్పేది, ఇక్కడ మా 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 ఏరియాలో కొసు ఊడ్చుకునే వాళ్ళకి నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది అంటారు. అరే ఆ విద్వానికి డౌట్ వస్తుంది, అట్లెట్లుంటుంది? సామాన్య కొసు ఊడ్చుకుంటే సామాన్య పనులు చేసేటోడికి అంతటి నిష్ట ఉంటుందా, ఆత్మనిష్ట ఉంటుందా? అంత తొందరగా ఈ మోహాన్ని తొలగించుకుంటారని. ఒక ముస్లాం రోజు కొసు ఊడుస్తూ ఉంటుంది ఆ మఠంలో. ఆయన ఏం చేస్తాడు, ఉదయమే నిద్రలేసి బంగారు నాణ్యాలు, ఆమె కొసు ఊడ్చే జాగాలో బంగారు నాణ్యాలు వేసేస్తాడు. ఆ బంగారు నాణ్యాలు వేసేసేసరికి ఉదయం ఆమె నిజంగానే ఏ వస్తువు ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుని మిథ్యా నిశ్చయం చేసింది కాబట్టి బంగారు నాణ్యాలు కూడా కొసు ఊడ్చేసి డస్ట్బిన్లో వేసేస్తుంది. అప్పుడు ఒప్పుకుంటాడు, ఈమెకు నిజంగానే మిథ్యాత్వ దర్శనమైంది. ఇంకా ఎంతోమంది యువకులు భార్యాభర్తలు కూడా ఉంటారు, ఇట్లే అంతా వదిలిపెట్టేసి పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పేసి తీర్థాటలు చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే గురు శిష్యుల్లో కూడా 2-3 చోట్ల వస్తాయి ఈ స్టోరీ. ముందు నడుచుకొని భర్త నడుచుకుంటూ పోతూ ఉంటాడు. అక్కడ ఎవరిదో ఒకటి బంగారు కాలు గజ్జి ఏదో ఒకటి వస్తూ అక్కడ పడి ఉంటుంది. వెనకాల కొంత దూరంలో భార్య వస్తూ ఉంటుంది. ఆ బంగారాన్ని చూసి భార్యకి మళ్ళీ బంగారం మీద మోహం ఎక్కడ వస్తుందని చెప్పేసి కాల్లో ఉన్న మట్టితోటి దాన్ని ఇట్లా మట్టి చల్లి పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది వెనక నుంచి భార్య గమనించింది, ఎందుకు మట్టి మీద మట్టి వేస్తాను, అంతా మట్టే కదా అంటుంది. అంటే బంగారాన్ని కూడా మట్టిలాగానే చూసి ఉంటుంది. అలా చూసేంత సామర్థ్యం మనకుందా? ఊహించుకోండి, డబ్బులని ఊడ్చి డస్ట్బిన్లో వేసేంత, బంగారాన్ని మట్టిలాగా చూసేంత. అది ప్రాక్టికల్ మిథ్యాత్వ దర్శనం. ఇప్పుడు విన్నది ఈ ప్రపంచమంతా మిథ్యా, స్వప్నం అనేది ఇది ఇన్ఫర్మేషన్ రూపంలో ఉంటుంది. ప్రాక్టికల్లో అలాంటి విలువలు మనము ఎప్పుడైతే ప్రతి ఒక్క వస్తువులో కూడా విలువని మనం చంపుకుంటామో అప్పుడు రసం కూడా పోయి ఉంటుంది. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని. అంటే లోపల మనము పరమానందాన్ని మనం ఎప్పుడు సవి చూస్తామో అప్పుడు ఈ బయట ఉన్న ప్రపంచంలో ఏది గొప్పది అనిపించదు. ఇప్పుడు మామిడి రసము, నిమ్మరసము, కొద్దిగా చక్కెర వేసుకుంటే బాగా తీయగా ఉందనిపిస్తుంది. ఒకసారి తేనెను నాకిన తర్వాత మళ్ళీ అవి సప్పగా అనిపిస్తాయి, మళ్ళీ అవి అందులో ఉన్న మహత్వం ఉండదు. అందుకే యోగులు లోపలున్న ఆ పరమానందాన్ని, ఉత్కృష్టమైన ఆనందాన్ని పొందిన తర్వాత బయట ఉన్న వస్తువులలో అది ఏమి చాలా నికృష్టంగా కనిపిస్తుంటాయి. ఆ విలువలను కూడా చంపుకో ఉంటారు, వాల్యూస్ ప్రపంచంలో ఉన్న వస్తువులు. అది ప్రాక్టికల్ మిథ్యాత్వ దర్శనం అని. మేము చదువుకున్న ఆశ్రమంలో చోటా మహారాజ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎంత వైరాగ్యం అంటే, ఆయన భక్తులు చాలా మహిమలు ఎక్కువ ఉండేటివి, ఆయనకి ఎక్కువ భక్తులు ఉండేవారు. ఎక్కువ భక్తులు వచ్చేసి దక్షిణలు అవి ఇవి ఆయన ముంగటే పెట్టేసిపోయేవారు. దానివైపు ఎక్కువ చూసేవాడు కూడా కాదు. ఆయన మళ్ళీ ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు, దాన్ని తీసుకొని కార్యాలయంలో అది సద్వినియోగం అవుతుందా లేదా అని జీవితంలో ఒక్కసారి కూడా అడగలేదు. ఎందుకంటే దాని గురించి విలువే లేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇప్పుడు మనం మలమూత్రాల గురించి కూర్చొని చర్చలు చేసుకుంటామా? నా మలమూత్రము ఈ కలర్లో ఉండే, నీది ఎలాంటి కలర్ అని అసహ్యం అనిపించదు. ఎందుకంటే దాని మీద మనకు విలువ లేదు. దేని గురించి మనకు విలువ లేదు, దాని గురించి మాట్లాడుకోవడము, ఆలోచించడము ఆపేస్తాం. ప్రతి ఒక్క విషయంలో కూడా అంతే. ఊరికే కొన్ని వస్తువుల్ని బయట వదిలిపెట్టి వచ్చింటాం, కానీ ఆ వస్తువులలో ఉన్న విలువని మాత్రం వదిలిపెట్టి ఉంటాం. ఒక గురువు దగ్గర 2 శిష్యులు ఉంటారు. శిష్యులకు ఆశ్రమంలో 8 ప్రకారాల బ్రహ్మచర్యం గురించి నేర్పిస్తూ ఉంటారు. అందులో ఒక స్టెప్ ఏంటంటే స్త్రీమూర్తులను పాదాలు తప్పితే పై భాగం కూడా చూడకూడదు అనేది నియమం ఉంటుంది. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది బ్రహ్మచర్యం. ఇంకా 2 శిష్యులు కాబట్టి ఆ నియమాలు కూడా చెప్పి పంపించింటారు. ఒకసారి ఏదో ఊరికి భిక్షాటనకి వెళ్ళింటారు. అప్పుడు నీళ్లు బాగా తక్కువ ఉంటాయి, మోకాల కన్నా కింద ఉంటే అప్పుడు నడుచుకొని దాటుకొని పోయి ఉంటారు. వాళ్ళు అక్కడ ఊర్లో భిక్షాటన చేసుకొని తిరిగి వచ్చేలాగా వర్షం ఎక్కువ పడేసి భుజాల హైట్ అంత వరకు నీళ్ళు వస్తున్నాయి బాగా. మళ్ళీ వాళ్ళు తిరిగి దాటుకొని ఇటు రావాలనుకున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ కన్య ఉంటుంది. ఆమె కూడా ఈ ఊరే ఉంటుంది. ఇంకా సాయంత్రం అయిపోతూ ఉంటుంది, మబ్బు అయిపోతూ ఉంటుంది.
ఈ మహాత్ముల్ని నన్ను కూడా ఈ వాగుని దాటియండి అని అడుక్కుంటుంది. ఇంకో అతడు లేదు లేదు మేము అసలు చూడడమే మాకు నిషేధం ఉంది, అసలు తాకడం అంటే ఇంకా పరమ నిషేధం అంటాడు. ఇంకో బ్రహ్మచారి సరేలే ఆపత్కాలం కదా అని చెప్పేసి నేను ఆమెను భుజాల మీద కుసుని పెట్టుకొని ఆ వాగును దాటించాడు. ఇంకో బ్రహ్మచారికి విపరీతమైన కోపం వచ్చేసింది. గురుగారు ఆజ్ఞను ఉల్లంఘన చేశాడు కదా అని చెప్పేసి పోయిట్సి గురుగారి దగ్గరికి పోయిట్సి చాలా కోపంతో, గురుగారు వీడు ఎంత పని చేశాడు చూడండి, మీరు ఎంత గొప్ప ఉపదేశం చేశారు, చూడ్డమే తప్పమంటే వీడు భుజాల మీద ఎక్కించుకొచ్చాడు, వాడు అట్లా వీడిట్లా అని చాలా కోపంతో ఎగ్జైట్మెంట్ తోటి చెప్తూ ఉంటాడు. గురుగారు ఒకే మాట అంటారు, ఒరే వాడు ఆమెను భుజాల మీదకి మాత్రం ఎక్కించుకొని ఆ వాగు అటు నుంచి ఇటు అక్కడే వదిలేశాడురా, నువ్వు ఆమెని ఇక్కడ దాకా మోసుకొని వచ్చావు కదా నీ బుర్రలో, అంటే దాని మీద వాల్యూ నువ్వు పోగొట్టుకోలేదు కదా, అది నీకు మహత్వమైన విషయం ఎందుకు అయిపోయింది, ఎందుకంటే అందులో ఉన్న వాల్యూ నువ్వు ఇంకా పోగొట్టుకోలేదు. అది ఇంకా ఆ వస్తువు నీకు ఇంకా చాలా గొప్ప వస్తువు కాబట్టి దాని గురించి చర్చలు విచారణ చేస్తున్నావు. మనం కూడా అంతే, మనసులో ఏదన్నా ఒక విషయం గురించి ఆలోచన చేస్తున్నామంటే ఆ విషయంలో మనకి ఇంకా వాల్యూస్ పోలేదు, విలువలు పోలేదు. ఎప్పుడు మనము ప్రాక్టికల్గా అంతటి మిథ్యాత్వ దర్శనం చేసే సామర్థ్యం వస్తుందో అప్పుడు మనము మిథ్యాత్వ దర్శనం అయిందంటే ఒప్పుకోవచ్చు. కాబట్టి అలా కంప్లీట్ మిథ్యాత్వ దర్శనం అయినప్పుడు ఈ పూర్వజన్మలో మనము చేసుకున్న అలవాట్లు ఉంటాయి కదా, వాసనలు, అవి అంత తొందరగా పోవు. వాటిని చంపుకోవడానికి మళ్ళీ పరిచిన్న జీవభావానికి మళ్ళీ జగత్ సత్యత్వ బుద్ధికి వస్తూ ఉంటుంది. మళ్ళీ మనం ఇలాంటి శ్రవణమన నిధిధ్యాసనాలు గురువుల దగ్గర శాస్త్రము ఒక ఆలంబన తీసుకొని మళ్ళీ మనం బుద్ధి ద్వారా గురుకు తెస్తానే ఉండాలి. ఎప్పటి వరకు తెస్తూ ఉండాలంటే, ఇప్పుడు మనం భోజనం తిననీకి పోయేటప్పుడు ఎన్ని స్టెప్పుల్లో మనము తింటామనే మన లెక్కలు ముందుగా దొరుకుతాయి. ఎప్పుడు తినడం ఆపేస్తాము, పొట్ట నిండి తృప్తి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ఆపేస్తాము. ఇది కూడా ఎప్పటి వరకు సాధనం చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎన్ని జన్మలు చేయాలంటే ఎప్పటి వరకు నీకు బ్రహ్మానుభూతి కలుగుదో అప్పటి వరకు ఈ నిధి ధ్యాసనం చేస్తూనే ఉండాలి. ఇక్కడే ఓపిక ఎక్కువ ఉండాలి. అది మనకి తెలియదు కదా, అందరికీ ఒకేలాగా పుణ్యం ఉండదు కదా. ఒక్కొక్కరు ఒక్కోలాంటి పుణ్యం చేసుకుని వచ్చి ఉంటారు. కొంతమందికి తొందరగా అయిపోతుంది, కొంతమందికి 3 సెకండ్లు అయిపోతుంది, కొంతమందికి 3 నిమిషాలు, కొంతమందికి 3 గంటలు, కొంతమందికి 3 రోజులు, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 30 సంవత్సరాలు, కొంతమందికి 3 జన్మలు, కొంతమందికి 30 జన్మలు. అట్లా వాళ్ళ పుణ్యపాప కర్మలకు ప్రారంధానికి అనుకూలంగా అది సమయము నిర్ణయమైంది. కానీ అప్పటి వరకు ఓపిక మాత్రం పోగొట్టుకోకూడదు. నారదుందే ఒక దృష్టాంతం వస్తుంది. ఒకసారి ఇట్లే నడుచుకుంటూ పోతూ ఉంటే ఆయన నారదుడు పోయే దారిలో ఒక యోగి తపస్సు చేస్తూ ఉంటాడు. పుట్ట పెరిగేసి ఉంటుంది. ఇంకా యోగులు కాబట్టి యోగమాయతోటి పుట్ట లోపల నుంచినే మాట్లాడతాడు. నారద మహర్షి, నువ్వు వైకుంఠానికి పోతున్నావు కదా, పోయి భగవంతుని కనుక్కొని రాకు, నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది. సరేలే అని కనుక్కుస్తాలే అంటాడు. ఇంకాస్త ముంగుటుకు పోతే అక్కడ రాగి చెట్టు కింద మంచిగా హాయిగా పడుకో ఉన్నాడు. అతడు లేచి, నారద మహర్షి, మీరు వైకుంఠానికి పోతున్నారు కదా, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో కనుక్కొని రండి అంటాడు. వాడిని చూస్తేనే నారదునికి కోపం వస్తూ ఉంటుంది. ఎంత ఆలస్యంగా పనుకున్నాడు, వీడు కూడా మోక్షం గురించి అభిలాష పెట్టుకున్నాడు కదా అని ఏమి ప్రయత్నం చేస్తలేదు. పాపం యోగి అయితే చాలా కష్టపడి పుట్టలు పెరిగేలాగా తపశ్చర్య చేశాడు. సరే అని వైకుంఠానికి పోయి కనుక్కొని వస్తాడు. కనుక్కొని వచ్చి ఫస్ట్ యోగి దగ్గరికి వస్తాడు. నేను కనుక్కున్నానప్ప, నువ్వు చాలా కష్టపడ్డావు, ఇంకొక 3 జన్మల తర్వాత నీకు మోక్షం వస్తుందంట. కానీ అంత కూడా ఓపిక నశించిపోయింది. ఇంకా 3 జన్మల, ఇప్పటికి ఇన్ని జన్మలు ఇంత కఠోరమైన తపస్సు చేశాను, ఇంకా 3 జన్మల, నాకు మోక్షం వద్దు, దేవుడు వద్దు, ఏం వద్దు అని చెప్పేసి ఆ చేస్తున్న సాధనాన్ని వదిలిపెట్టేసి బహిర్ముఖుడైపోతాడు. ఓపిక లేదు. కానీ మళ్ళీ ఈ రాగి చెట్టు కూర్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఇతడు అడుగుతాడు, ఏం చెప్పాడు నారద మహర్షి అని. ఈ రాగి చెట్లు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత నీకు మోక్షం వస్తుందంట. వాడు డ్యాన్స్ చేస్తాడు. మరి ఏంట్రా, అదే చిన్న సంఖ్య ఉంటుంది, లక్షల కోట్ల సంఖ్యలో ఉంటుంది, పెద్ద రాగి చెట్టు ఉంటుంది, అన్ని జన్మల తర్వాత వస్తుందంటే
ఎప్పుడో ఒకసారి మోక్షం వస్తుంది కదా, ఎంత ఓపిక ఉండాలి వాడికి. వీడు 3 జన్మలు ఆగలేకపోయాడు యోగి. వాడికి అన్ని లక్షల జన్మల తర్వాత వస్తుందన్నా కూడా అంత ఆనందంతో డ్యాన్స్ చేశాడు. అట్లా సాధన చేసే దాంట్లో తీవ్రత్వం ఉండాలి, కానీ రిజల్ట్లో ఫలాల్లో తీవ్రత్వం ఆశించకూడదు. దానికి ఎన్నో ఉంటాయి. స్కూల్లో చూడండి, టీచర్లు ఏమన్నా భేదభావంతో పాఠాలు చెప్తారు, అందరికీ ఒకేలాగా పాఠాలు చెప్తారు. ఒకడు ఫస్ట్ ర్యాంకు, ఒకడు ఫెయిలు, ఇవన్నీ ఎందుకు భేదంగా రిజల్ట్స్ వేరువేరుగా వస్తాయి? పిల్లలు కూడా పూర్వజన్మలో వాళ్ళు పుణ్యకర్మలు పాపకర్మలు చేసుకొని వచ్చారు. ఎవరి దగ్గర ఎక్కువ పుణ్యకర్మలు చేసుకొచ్చాడో వాడి బుద్ధి ఈరోజు బాగా తీక్షణంగా ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, వాడికి ఎక్కువ మార్కులు ఎక్కువ ఫలాలు వస్తూ ఉంటాయి. ఈ వైషమ్యము ఉంటుంది కాబట్టి అది అందరికీ ఒకే టైము ఇన్ని సంవత్సరాలు ఇంత సమయంలో వస్తుందని చెప్పలేము. కాబట్టి మనము ఎలాంటి కర్మలు చేసో మనకు తెలియదు కదా. ధర్మం కానీ పుణ్య పాప కర్మలు కానీ కార్యానుమేయ సుదైవమా, కార్యాన్ని చూసుకొని కారణాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు, కానీ ముందుగా తెలుసుకునే అవకాశం లేదు. దుఃఖం వస్తుంటే ఓహో ఏదో పూర్వజంలో పాపం చేసినాను దాని ఫలం వచ్చినట్టుందని, సుఖము సంపత్తులు వస్తున్నాయంటే ఓహో పూర్వజంలో ఏదో పుణ్యం పని చేసుకున్నాను దాని ఫలం వచ్చిందని, కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానం చేసుకోవచ్చు, కానీ మనకు తెలియదు మనం ఎలాంటి కర్మలు చేసి వచ్చానని. ఓపిక ఉండాలి. విద్యారణ్య స్వాములు అని చెప్పేసి శృంగేరిలో శంకరాచార్యులు కూడా ఉంటారు. విజయనగర సామ్రాజ్యం స్థాపన చేయడానికి ఆయనే మూల పురుషుడు. ఆయన గాయత్రి పురస్చరణలు చేశాడు. పునశ్చరణలు అంటే 30 లక్షల గాయత్రి జపం చేస్తే ఒక పురస్చరణం అవుతుంది. 2.5 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. గాయత్రి మొత్తం చాలా పొడవు ఉంటుంది. దాన్ని రోజుకి 5,000 6,000 కన్నా ఎక్కువ చేయలేరు. అమ్మమ్మ అంటే ఎవరైనా చాలా కష్టపడితే 10,000 చేయొచ్చు అంతే, కంటిన్యూస్గా చేస్తే. అంతకన్నా ఎక్కువ చేయలేరు. గాయత్రి మాత్రం పొడుగుగా ఉంటుంది అది. అలాంటిది 30 లక్షలు చేయాలంటే 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు పడుతుంది. అలాంటివి 14 ఏమో చేసింటాడు, 14 పునశ్చరణలు చేసింటాడు. 14x3 అంటే 42 సంవత్సరాలు జపముకే అయిపోయింది. ఏమీ సిరి సంపత్తులు డబ్బులు సంపత్తి కావాలని చెప్పేసి, కానీ దేవి ప్రత్యక్షమైండదు. ఇంకో వయసే అయిపోయింటుంది. 42 సంవత్సరాలు జపం చేశాడంటే అంతకుముందు ఒక 15-20 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాలు ఇంక వయసే అయిపోయింది. ఇంకా జీవితం వ్యర్థం కాకుండా కనీసం సన్యాసం తీసుకున్న మోక్షమన్నా పొందుదామని చెప్పేసి శృంగేరి మఠానికి పోయి సన్యాస స్వీకరించి అక్కడ శంకరాచార్యులు కూడా సన్యాస దీక్ష తీసుకున్న రోజు కూడా ఒకే రోజే ఆ వ్యక్తికి ఒక గాయత్రి పురస్చరణం అంత పుణ్యం వచ్చేస్తుంది. ఒకే రోజే ఆ దీక్షలో అంత పవర్ఫుల్, అంత పుణ్యం ఉంటుంది. అందుకే ఉత్తర భారతంలో ఎవరన్నా సన్యాస దీక్షలు తీసుకుంటున్నారంటే కన్నా స్పాన్సర్స్ కాసుకో ఉంటారు. ఆశ్రమాలకు ముందుగానే ఎవరైనా ఉన్నారా గురుగారు తీసుకునే వాళ్ళు, మేము స్పాన్సర్ చేస్తాం ఎందుకంటే ఆ ఒక్క కర్మకాండలోనే అంత మహాపుణ్యం ఉంటుంది. 3 సంవత్సరాలు కష్టపడి చేసి నిష్ఠ చేసేలాంటి గాయత్రి ఫలం ఒక ఫలము ఆ రోజు ఆ స్పాన్సర్ చేసిన వాళ్ళకు, ఆ సన్యాసం తీసుకున్న వ్యక్తికు అందరికీ పుణ్యం వస్తుంది ఆ రోజు. మేము కూడా సన్యాసం తీసుకున్న తర్వాత విచిత్రమైన అనుభూతులు కలిగినాయి. బుద్ధి భయంకరంగా షార్ప్ అయిపోయింది. మా గురుగారే ఆశ్చర్యపోయారు. కాశీలోనే మణికర్ణిక ఘాట్లో అక్కడైంది. ఆ బుద్ధి ఎంత షార్ప్ అయిపోయిందంటే నా గురుగారు కొన్ని శ్లోకాలు, మా ఆశ్రమం ఉంది అక్కడ, ఆ ఆశ్రమం గురించి స్కంద పురాణంలో వచ్చింది. కొన్ని శ్లోకాలు 4-5 శ్లోకాలు ఆ రోజు పాఠంలో చెప్పారు. పాఠంలో సంస్కృత శ్లోకాలు చూసి కంఠస్థం చేసినా చాలా సమయం పడుతుంది. అలాంటిది కఠినమైన శ్లోకాలు, మొదటిసారి విన్న శ్లోకాలు క్లాస్ రూమ్లో విని అట్లే కిందకు వచ్చి కింద భోజనాలు చేసేటప్పుడు శ్లోకాలు పాడతారు. బండారా అని జరుగుతుంటుంది అక్కడ. అట్లే కంఠస్థమే అట్లే చెప్పేసాను నేను. గురుగారు నన్నే చూస్తున్నారు. మళ్ళా గురుగారు ఏదన్నా పాఠం చెప్పించినవి అవి ఏ పేజీలో ఎక్కడుంది ఏమో అని టకటక అని చెప్పేస్తుంటే గురుగారు చెప్పారు, చూస్తావా దీని ఫలము సన్యాస దీక్ష ఫలము అని చెప్పేసి. ఒక వారం 10 రోజులు భయంకరంగా ఉండే, బుద్ధి భయంకరంగా తీక్షణమైపోతుంది. అంత ఫలము ఒకరోజు సన్యాస దీక్ష తీసుకున్న రోజే వస్తుంటుంది. ఈ విద్యారణ్య స్వామి కూడా ఆ రోజు ఆ ఒక గాయత్రి పురస్చరణం అంత పుణ్యం వచ్చేసరికి దేవి ప్రత్యక్షమైపోయింది.
ప్రత్యక్షమైంది, అడుగు నీకేం కావాలని అడుగుతా ఉంది. అమ్మ తల్లి, ఇన్ని సంవత్సరాలు 14 పురస్చరణలు చేస్తే నువ్వు ప్రత్యక్షం కాలేదు, ఇప్పుడు ప్రత్యక్షమైన ఇప్పుడే నేను సన్యాస దీక్షలకు మేము ప్రమాణాలు చేయాలి, పరిగ్రహం చేయము అని. 2 పూట్లు భోజనానికన్నా ఎక్కువ పరిగ్రహం చేయడానికి మాకు అధికారం లేదు సన్యాసులకు, ఏమి మా దగ్గర ఉంచుకోవడానికి. మఠ మఠ ఆమ్నాయాలు ధర్మం వల్ల మఠాన్ని నడపడానికి ఆ ఉద్దేశంతో ఈ సౌకర్యాల కోసము తీసుకోవాలి, కానీ మా పర్సనల్ ఎజెండాస్ ఏమి ఉండనే లేదు. అసలు ధనము భిక్షాటనలో భిక్ష రూపంలో ధనం తీసుకునే అధికారం లేనే లేదు సన్యాసికు. షాపులో కొనుక్కొని తినడము, పండించుకొని తినడం ఇవన్నీ బ్యాను, పాపం లెక్కకు వస్తాయి సన్యాసికి. కేవలం భిక్షాన్నంతోనే జీవితం గడపాలి. అందుకే ఇక్కడ కూడా అడగపు తాత ఇవన్నీ వ్యవస్థలు ఉన్నప్పటికి కూడా ఊర్లో పోయి భిక్ష చేసుకొని వచ్చి ఆ భిక్షాన్నం తినేవారంట. ఇంక ఊర్లోకి ఈ విషయం తెలియక విపరీతంగా అన్ని ఆస్తులు ఉండి కూడా ఇంకా ఈయన భిక్ష తీసుకుని ఇంట్లోకి వస్తున్నాడు అని అనేసరికి ఇంక మళ్ళీ దాన్ని మానుకున్నాడంట. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే సన్యాసికి దాంట్లోనే అధికారం ఉంటుంది. అందుకే ఒకవేళ పరిగ్రహ చేసినా మళ్ళీ అది సమాజానికి రిటర్న్ వెళ్ళిపోవాలి, అది లేకపోతే పరిగ్రహ దోషం ఉంటుంది. అందుకే సన్యాసులన్నీ ప్రతిజ్ఞలు చేయాల, ఏమి ఆభరణాలు వేసుకోకూడదు. ఇప్పుడు మూర్ఖులు కొంతమంది ఎర్రబట్టలు వేసుకుంటారు, గోల్డ్ చైన్లు, కడియాలు, అవి ఇవి ఏమేమో నాటకాలు చేస్తూ ఉంటారు. సరైన పరంపరలో దీక్ష కాలేదు కాబట్టి వాళ్ళకు ఆభరణం ఒక రుద్రాక్ష తప్పితే ఇంక వేరే ఏమీ ఆభరణాలు వేసుకోకూడదు, పరిగ్రహ చేయకూడదు. అవన్నీ కొన్ని నియమాలు ప్రతిజ్ఞలు చేసిన తర్వాత మళ్ళీ దీక్ష ఇస్తారు. ఇంకా అవన్నీ ముట్టుకోను అని ప్రమాణాలు చేసిన తర్వాత ఇప్పుడు దేవి వచ్చి నీకు ఏం సంపదలు కావాలని అడుగుతాను. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఏం చేసుకోవాలి, సన్యాసం దీక్ష తీసుకున్నాను అని. సరే నీకు కాకపోతే నువ్వు ఎవరికైనా వేరే దానికి వాడుకోవచ్చు అని అమ్మ అడుగుతుంది. ఎందుకు ప్రత్యక్షం కాలేదని అడుగుతాడు. ఏం చేయాలి నాయన, నువ్వు గోహత్య మహాపాపం ఉండే ఇంకొక గాయత్రి ఓపిక ఉండి ఇంకొక గాయత్రి పురస్చరణం చేసింటే కానీ నేను ప్రత్యక్షం అయిపోయేవాడిని. నీకు అప్పుడు ఓపిక నశించింది, ఇంక వయసు కూడా అయిపోయింది కాబట్టి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. ఆ ఒక్క గాయత్రి పురస్చరణం ఇప్పుడు నువ్వు సన్యాస దీక్ష తీసుకున్నావు కాబట్టి అది పూర్తి అయిపోయింది, అందుకే నేను ప్రత్యక్షమయ్యానని. సరే అని ఆ సంపదని వేరే వాళ్ళకు కూడా నువ్వు వాడుకోవచ్చు అంటే కానీ అప్పుడు విజయనగర సామ్రాజ్యానికి దారిపోసాడు ఆ శక్తిని అంతా. అందుకే అది చాలా వెలిగింది. అది ఎట్లా వెలిగిందంటే కన్నా ఈ బుడ్లు అమ్మినట్లు వజ్రాలని అట్లా బుట్టలో వేసుకొని అమ్మేవారంట. అంత రిచ్గా ఉండేది విజయనగర సామ్రాజ్యం. కాబట్టి ఆ విఘ్నాలు ఆయనకు గోహత్య మహాపాతకం ఉందన్న విషయము తెలియదు కదా. అది ఉండడం వల్ల ఆయనకు అది తొందరగా ఫలం దొరకలేదు. మనకు అనిపిస్తుంది వాడు 3 సంవత్సరాలు చేస్తే వాడికి తొందరగా రిజల్ట్ దొరికిపోయింది, నాకేమో దొరుకుతలేదు, అదే మంత్రాన్ని చేస్తున్నానంటే మనం లోపలున్న మన పుణ్యపాప కర్మలు డిసైడ్ చేస్తాయి ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి. అందుకే ఓపిక ఉండాలి. మధుసూదన సరస్వతి అని శంకరాచార్య పరంపరలో ఆయన వస్తాడు. ఆయన కూడా మంచి కృష్ణ భక్తుడు. స్టార్టింగ్లలో ఇంకా బ్రహ్మచారికి గాయత్రి ఉపదేశం వస్తుంది కాబట్టి బాగా గాయత్రి జపం చేస్తూ ఉంటాడు. ఒక 5-6 సంవత్సరాలు చేస్తాడు. ఏమి అనుభూతులు వస్తూ ఉండదు. ఎవరికైనా కానీ సాధన చేసిన తర్వాత అయ్యో నేను ముందు ఎలా ఉన్నాను వ్యక్తి ఇప్పుడు అలాగే ఉన్నాను, ఏమి మార్పు రాలేదు, ఏమి అభివృద్ధి చెందలేదని డీమోటివేట్ అయిపోతారు సాధకులు కూడా. కానీ అది చేసింది ఏది వ్యర్థం కాదు, అదంతా స్టోర్ అయి ఉంటుంది, ఎప్పుడో ఒక రోజు అది బయటకు వస్తుంది. ఇంకా కాశీఘాట్లో చాలా దీనముఖం వేసుకొని కూర్చో ఉంటాడు, నా వల్ల ఏమీ అవుతలేదు కదా, ఏమీ సాధనలు అవుతలేదు కదా అని. అప్పుడు గాలి వస్తే కానీ ఆయన పైన ఉన్న ఈ బట్ట గాలికి కొట్టుకొని కొంచెం కాస్త దూరంలో పడుతుంది. అక్కడ ఒక నాథ సాంప్రదాయంలో ఉన్న ఒక యోగి ఉంటాడు. ఆ యోగి అంత దూరంలో పడిన బట్టని ఆయన యోగమాయ ద్వారా మళ్ళీ ఇట్లా అంటే కానీ అది మళ్ళీ వాపసు వచ్చి ఈయన మధుసూదన సరస్వతి మీదకి వచ్చి పడుతుంది. ఆ సిద్ధిని చూసి ఆశ్చర్యపోతాడు. మీరు ఎవరు అట్లా ఇట్లా అని తెలుసుకున్న తర్వాత ఆయన సిద్ధ పురుషుడని తెలిసిపోతుంది. నాకు కూడా ఇలాంటి సిద్ధులు కావాలా, నాకు కూడా ఇది నేర్పి ఇట్లా అని. లేదప్ప నేను ఇది భూత వశీకరణ మంత్రం, ఇది ప్రేతాత్మలు భూతాత్మలు కొన్ని ఉంటాయి కదా, వాటిని వశీకరణ చేసుకుని వాటి ద్వారా ఇలాంటి పనులు చేసుకుంటుంటారంట.
అది మీరు అద్వైత సిద్ధాంతాన్ని అభ్యాసం చేసేవాళ్ళు మీ స్వరూపాన్ని వదిలిపెట్టి మిగతాదంతా మిథ్య అని అభ్యాసం చేసుకునేవాళ్ళు మీకు ఇది సిద్ధించదు అంటాడు. లేదు లేదు, నేను అద్వైత సిద్ధాంతం చదువుతున్నా, నేను లోపల నేను భక్తి మార్గం నుంచి ఇటు వచ్చాను, నాకు ఆ భావన వస్తుంది, కొద్దిగా జగత్ సత్యత్వ బుద్ధి ఉంది కాబట్టి నేను చేయగలను అంటాడు. సరేలే అని చెప్పేసి ఇంకా నేర్పిస్తాడు. నేర్పిస్తే కన్నా మంత్రం సిద్ధిస్తుంది. సిద్ధించిన తర్వాత కనిపించిందా ప్రేత ఆత్మ అంటాడు. లేదు, నాకు కనిపిస్తా లేదు, కేవలం ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి అంటాడు మధుసూదన సరస్వతి. మళ్ళీ ఆ యోగి ఆ ప్రేతాత్మని, ఎందుకు వెనకాల నిలబడ్డావు, ఆ సాధుకుని ముందుకొచ్చి నిలబడ్డాను ప్రేతాత్మని అంటాడు. అమ్మో, ఆయన ముంగట మేము నిలుచుకోలేము స్వామీజీ, ఆయన గాయత్రి జపము ఎంత చేశాడంటే ఆయన ముంగుడికి వస్తే మేము భస్మం అయిపోతాము అని అది మాట్లాడుతుంది. అది వింటాడు మధుసూదన సరస్వతి. అయ్యో, నేను చేసుకున్న గాయత్రి మంత్రం ఏమీ పవరే లేదు, ఏమీ రావడం లేదు అని నేను అనుకుంటే అది ఎంత పవర్ఫుల్ అంటే ఈయనకు సిద్ధించిన ఆ ప్రేతాత్మ నా ముంగుడికి రావడానికి భయపడతా ఉంది. అది ఎంత పవర్ఫుల్ నేను చేసిన సాధన అని అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆ సిద్ధులను వదిలిపెట్టేసి చేస్తున్న గాయత్రి మంత్రాన్ని మళ్ళీ చేస్తాడు. ఏదన్నా కానీ మంత్రసిద్ధి కావాలంటే కొద్దిగా సమయం పడుతుంది. మెల్లమెల్లగా చేసిన జపము కొద్ది కొద్దిగా ఆ బలం పెరిగి ఒక్కరోజు దాని ప్రభావం చూపిస్తుంది. అప్పటి వరకు ఓపిక ఉండాలి. సాధనలు చేసేటప్పుడు కూడా అంతే. అయ్యో, శ్రవణమన నిత్యాసనాలు వింటూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను, ఏమీ నాలో మార్పులు రాలేదు, లేదా పాఠం చెప్పే గురువులు సరిలేదా, లేదా పుస్తకము సరిలేదా, లేదా మార్గం సరిలేదా అని ఇట్లంతా మూర్ఖులు చేస్తారు. లేదా గురువులను మార్చుకుంటారు. మనుషులను చేసి మనుషుల్లాగానే మనుషులు కూడా అంతా ఒక దేవుని పోయి మొక్కుతూ ఉంటారు. ఏమి కాలేదంటే కానీ ఆ దేవుని మార్చేసి ఇంకొక దేవుని పట్టుకుంటారు. అట్లా మార్చుకుంటూ పోతూ ఉంటారు. లేదు, అట్లా కాదు. పట్టుకున్న దాన్ని గట్టిగా ఓపిక ద్వారా దాన్ని మళ్ళీ కార్యసిద్ధి అయ్యే వరకు చేస్తూ పోతూ ఉండాలి. మన పూర్వజన్మలో ఉన్న విఘ్నాలకు అనుకూలంగా కొన్ని డిలే అవుతుంటాయి, కానీ సాధన మాత్రం ఆపుకోవద్దు. అందుకే మనము ఇంత తెలుసుకున్న తర్వాత కూడా ఈ శరీర భావన మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ జగత్తు సత్యత్వ బుద్ధి వస్తుంటుంది. కాబట్టి మళ్ళీ మనం ఓపిక ద్వారా శ్రవణమన నిధిధ్యాసనాల ద్వారా వాటిని తొలగించుకుంటూ ఉండాలి. అందుకే నెక్స్ట్ శ్లోకంలో చెప్తా ఉంటారు, కార్యప్రవర్ధనాద్ బీజ ప్రవృద్ధి పరిదృశ్యతే కార్యనాశాద్ బీజనాశః తస్మాత్ కార్యం నిరోధయేత్ కార్యప్రవర్ధనాద్ బీజ ప్రవృద్ధి పరిదృశ్యతే కార్యనాశాద్ బీజనాశః తస్మాత్ కార్యం నిరోధయేత్. ప్రవర్ధ కార్యప్రవర్ధనాద్ బీజ ప్రవృద్ధి పరిదృశ్యతే కార్యనాశాద్ బీజనాశః తస్మాత్ కార్యనిరోధయేత్. కార్యప్రవర్ధనాద్ బీజ. ఏదైనా ఒక చెట్టు ఉంటుంది, ఒక విత్తనం వేస్తే కన్నా అది రావి చెట్టే అనుకుందాం, రావి చెట్టు తయారైపోతుంది. ఒకసారి రావి చెట్టు తయారైతే రావి చెట్టు ఎన్ని విత్తనాలు వేస్తుంది? ఒక ఇంత చిన్న కాయలోనే కొన్ని వందల విత్తనాలు ఉంటాయి అందులో, చిన్న రాగి కాయలు. కానీ అవి ఏదైనా పక్షులు లోపలపై బయటకు వస్తే కన్నా అది మంచి పాలినేషన్ అయిపోయి ఉంటుంది. అలాంటివే బాగా గట్టిగా మొలకలు వచ్చేస్తాయి. అంటే ఒక్క కారణం నుంచి ఇంత చెట్టు లాంటి పెద్ద కార్యం ఉంది. ఒక్కసారి అంత పెద్ద చెట్టు అయిపోతే మళ్ళీ ఎన్ని బీజాలు, లక్షల కోట్ల బీజాలు తయారైపోతాయి. అందుకే ఇప్పుడు కార్యం అంటే మనకిప్పుడు విషయ చింతనలు, మనం విషయాల గురించి చింతనలు చేసుకుంటూ ఉంటాం కదా, ఇది కార్యము. దీనికి కారణం ఏంటి అంటే కనుక మన లోపల ఉన్న అహంకారము విత్తనం ఉన్నట్లు మనము ఆ అహంకారం విత్తనం వల్ల మన లోపల విషయ చింతనలు, అది కావాలా ఇది కావాలా, ఎన్నో విషయాల మీద ఉపభోగ సాధనత్వ బుద్ధి ఉంటుంది. ఆ విషయము నా దగ్గర ఉంటే నాకు ఆ విషయం వల్ల నాకు ఆనందం వస్తుంది,
ఆస్తులు ఉంటే ఆస్తుల ద్వారా నాకు ఆనందం వస్తుంది, డబ్బులు ఉంటే డబ్బుల ద్వారా నాకు ఆనందం వస్తుంది, భార్య పిల్లలు సంసారము ఇల్లు వాకిలి ఉంటే నాకు దానివల్ల ఆనందం వస్తుంది అని ఇలాంటి వస్తువుల మీద అన్నిటి మీద ఉపభోగ సాధనత్వ సుఖము దొరుకుతుందని సంభావన బుద్ధి ఉంటుంది. ఆ సంభావన బుద్ధి ఉండడం వల్ల ఆ విషయాల గురించి ఎక్కువ చింతనలు చేస్తూ ఉంటాం. చింతనలు చేస్తూ ఉంటే కానీ మళ్ళీ దాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తాము. అలాగా మనము కర్మలు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ పునర్జన్మకు వస్తూ ఉంటాం, పుణ్యపాప కర్మలు చేసుకుంటూ. అందుకే ఇది ఇప్పుడు కార్యప్రవర్ధనాత్ బీజ. ఈ కార్యం ఇప్పుడు చెట్టుని అలాగే ఉంచేస్తే రావి చెట్టు అయినా పర్వాలేదు, అది అంత తొందరగా విత్తనాలు కింద పడినా కూడా అన్ని మొలకలు రావు. ఏదో కాకో ఏదైనా పక్షి తిని రెట్ట వేస్తే అందులోనే మొలకలు వస్తాయి. దాని పక్కలోనే ఇంకోటి అది ఛత్రి చెట్టు అంటారు దాన్ని, ఇక్కడ ఏమంటారో తెలియదు. ఇక్కడ పక్కలోనే ఒక చెట్టు ఉంది, నాగపావులు టీన్ చెట్టు పక్కలోనే. దాని విత్తనాలు కింద పడ్డాయంటే కానీ మొత్తం ఒక 1000 మొలకలు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. దాన్ని మనము తెంపకుండా పోతే కానీ మళ్ళా అల్లుకుపోతుంది, అట్లే మళ్ళీ అడవిలాగా తయారు చేసేస్తుంది ఆ విత్తనాలు. ఇది వెనకాల కూడా ముళ్ళు చెట్టు ఉంటుంది, కొన్ని ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ముందు చరండి పక్కలో కాస్త ముంగట. అవి దాని విత్తనాలు కూడా కింద పడిన తర్వాత మళ్ళీ మొత్తం అల్లుకుపోతుంది. ఎడారిలో కూడా ఆ ముళ్ళ చెట్లే వేస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక్కసారి అది విత్తనం వేసిందంటే కన్నా మళ్ళీ ఇంకా అల్లుకుంటూ ఎక్కువైతూ పోతూ ఉంటుంది. ఈ విషయ చింతనాలు కూడా అంతే. మనం ఏమవుతుందో కాసేపు ఆలోచిస్తే అనుకుంటే కన్నా మళ్ళీ అది ఇంకా పెద్ద సంసారంలో మనల్ని ఇరికిచ్చేస్తాయి. అందుకే కార్యనాశాద్ బీజనాశ. ఈ కార్యాన్ని ఆ చెట్టుని కాయకు ముందే దాన్ని కత్తిరించేస్తే కన్నా మళ్ళీ దాని విత్తనాలు కింద పడవు, అప్పుడు మళ్ళీ అవన్నీ మొలవు. కాబట్టి ఆ కార్యనాశాత్ బీజనాశ తస్మాత్ కార్యం నిరోధయే. అందుకే ఈ విషయాలని మనం చింత ఏది చేస్తున్నామో అందులో ఆనందం దొరుకుతుంది అనే భ్రాంతి కలుగుతుందో శంకరాచార్యులు స్పష్టంగా చెప్పేశారు. సుఖస్య గంధమపి నాస్తి. సుఖము స్మెల్ కూడా లేదు బయట విషయాలలో. మనసు పెద్ద ట్రిక్ చేస్తుంది. కుక్క చూడండి, అనాది కాలం నుంచి ఎముకలు కొరకుతానే ఉంటుంది. ఎముక ఏదైనా దొరికిందంటే వదిలిపెట్టదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొరుకుతానే ఉంటుంది. అది దాని చిగుళ్ళకి గుచ్చుకొని దాని రక్తమే లోపల పోతూ ఉంటే ఆ ఎముకల నుంచి ఏదో బోన్ మ్యారో రసం వస్తూ ఉందని దానికి భ్రాంతి కలుగుతుంది. వంట కూడా అంతే, తుమ్మ చెట్టు ఆకులు తింటే దానిలో ఏదో రసం వస్తుందని ఆనందంగా ఉందని భ్రాంతి కలుగుతుంది. ఆ ముళ్ళే దాని నాలుకకు కూర్చుకొని దాని రక్తమే దానికి లోపల పోతూ ఉంటుంది. అలాగే బయట విషయాల్లో ఆనందం లేదు, మనలో ఉన్న ఆనందమే ఆ విషయాల్ని అనుభవించేటప్పుడు అదే వ్యక్తమవుతూ ఉంటుంది. మేనిఫెస్టో అన్మేనిఫెస్టో అవుతూ ఉంటుంది మనలో ఉన్న ఆనందం. దాన్ని మన మనసు ట్రిక్ చేసి ఆ విషయం వల్ల, ఆ లడ్డు తినడం వల్ల నీకు ఆనందం వచ్చింది అని అది మనకు తప్పుడు నిర్ణయాలు ఇస్తూ ఉంటుంది. లేకపోతే బయట విషయాలలో ఆనందం లేనే లేదు. మన మనసు ఏమో ఉపభోగ సాధనతో బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. ఒరే నీకు ఆస్తుల వల్ల నీకు సుఖం వస్తుంది, డబ్బుల వల్ల సుఖం వస్తుందని ఆ సంభావన బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. మరి అంత సంభావన బుద్ధి చూపించిన తర్వాత మనసు దాని గురించి ఆలోచించకుండా ఊరికే ఉంటుందా? దాని గురించి ఆలోచిస్తుంది, ఆ వస్తువుని ఎలా పొందాలని ప్లాన్లు వేసుకుంటుంది, దానికి తగిన కర్మలు చేసుకుంటూ ఉంటుంది దాన్ని పొందాలి అని చెప్పేసి. కాబట్టి ఈ విషయ చింతన అనేది కార్యం. ఈ కార్యాన్ని మనము ఆపేసుకోవాలి. శాస్త్ర ప్రమాణము, గురువుల మాట ప్రమాణము, మనం వెతుకుతున్న పరమానందం మనలోనే ఉంది. మనకు ఈ ప్రపంచంలో ఎవరితోనే అవసరం లేదు, ఏ వస్తువులతోనే అవసరం లేదు, ఆఖరికి మన శరీరాలతోటి కూడా మనకు అవసరం లేదు, ఈ మనసు బుద్ధులతోటి కూడా మనకు అవసరం లేదు. ప్రతిరోజు గాఢ సుషుప్తిలో ఈ మనసు బుద్ధులు విరమించుకున్న తర్వాత ఈ శరీర భావన లేదు, ప్రపంచం లేదు, ఏమీ లేదు. అక్కడే మనం పరమానందంగా ఉంటాం, ఏ లొల్లి లేకుండా. అది మన నిజస్వరూపం. అనవసరంగా ఈ శరీరంతో సంబంధం పెట్టుకొని అది అవసరము, ఇది అవసరము, అది కావాలి, ఇది కావాలి, అనవసరంగా భయపడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాకెట్లు, శాటిలైట్లు పైన పంపిస్తాడు కొన్ని. మనకి మొబైల్ సిగ్నల్ అవి బాగా వస్తున్నాయంటే అంత శాటిలైట్ నుంచి మరి తొందరగా టెక్నాలజీ బాగా పెరిగింది.
అక్కడ ఆ పైన ఒక గురుత్వాకర్షణది ఒక పొర ఉంటుంది. ఇప్పుడు పైకి రాయేస్తే మళ్ళీ కిందికి వచ్చి కిందికి ఎందుకు పడిపోతుందంటే గురుత్వాకర్షణ శక్తి గ్రావిటేషన్ లాగేస్తూ ఉంటుంది దాన్ని. అది కొన్ని కిలోమీటర్ల వరకు పైన ఆకాశంలో ఉంటుంది కిందికి లాగే పవర్. ఆ గురుత్వాకర్షణ శక్తి ఆ ఏరియాని దాటుకొని పైకి వెళ్ళేటప్పుడు రాకెట్టు చాలా పెట్రోల్ ఖర్చు అయిపోతుందంట. ఎందుకంటే ఆ ఔరాన్ని దాటుకొని బయటికి స్పేస్లోకి వెళ్ళాలంటే కన్నా ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అయిపోతుంది అక్కడ, పెట్రోల్ అవి ఇవి రాకెట్లకి. అలాగే మనము ఈ జీవభావం నుంచి ఒక్కసారి దాన్ని దాటి ఆ పరమాత్మ భావంలోకి పోవాలంటే ఒక్కరోజు ఒక గట్టి ప్రయత్నం అవసరం. ఆ గట్టి ప్రయత్నం ఎప్పుడు చేస్తామంటే శ్రవణ మన నిధిధ్యాసనాల ద్వారా నిశ్చయము, జ్ఞాన నిశ్చయము బాగా దృఢంగా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ తెగింపు వస్తుంది. ఆలోచించండి, నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చున్న యోగి మనలాంటి వ్యక్తినే. ఆయనకు ఆకలి, దొప్పి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆయన మొదటి రోజు కూర్చున్న రోజు ఏమి బుద్ధిలో ఎలా ఆలోచించుకోండొచ్చు. ఆయనకు కూడా లోపల ఆకలి, దాహం వేసినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో, ఆకలి వేసినప్పుడు మన శరీరంలో ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది ఆయనకు కూడా కలిగి ఉంటుంది. అయినా కూడా ఆయన కదలకుండా కూర్చున్నాడంటే కనుక ఏంటి ఆయన మనసులో ఉన్న తెగింపు, నిర్ణయం ఏంటి అంటే ఆయన శాస్త్రం మాటలు, గురువు మాటలు 100% దృఢంగా నిశ్చయంగా నమ్మినాడు. బాగా క్లారిటీ ఉంది కాబట్టి నాకు నిజంగానే ఈ శరీరాలతో అవసరం లేదు, ఈ మనసు బుద్ధులతో కూడా అవసరం లేదు, ఉంటే ఉండని పోతే పోనీ శరీరం అని ఆ తెగింపు అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ తెగింపు రావాలంటే ఈ శ్రవణ మన నిధిధ్యాసనాలు బాగా స్పష్టంగా జరిగి మళ్ళీ మళ్ళీ చెప్పి ఫుల్ క్లారిటీ తెచ్చుకున్న రోజు ఆ తెగింపు వస్తుంది. అది ఆ రాకెట్ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ దాటిపోయేటప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ యూజ్ చేస్తుంది కదా. ఒక్కరోజు మనము ఆ తెగింపు, ఆ ప్రయత్నం చేసిన రోజు ఈ జీవభావం నుంచి బయటకు వెళ్తాం. 75 మంది జీవన్ముక్త పురుషుల చరిత్ర చదివాను. ఎప్పుడు వాళ్ళకు ఆ ఆత్మానుభూతి కలిగిందంటే గన బతికే ఆశలు వదిలిపెట్టిన రోజు. ఇంకా నాకు ఆ పరమాత్మను సాక్షాత్కారం కాకపోతే ఈ శరీరంతో బతికేదే అవసరం లేదు, నాకు వద్దు అనుకున్న రోజు, ఆ తెగింపు వచ్చిన రోజే వాళ్ళ ఆ జీవన్ముక్తి స్థితిని పొందినారు. ఒక పక్క నేను శరీరంలో బాగా ఎక్కువ రోజులు బతికుండాలని ప్రయత్నం చేసి, ఇంకో పక్క నేను ఈ శరీరానికి అతిరిక్తంగా ఉన్న సాక్షి భావాన్ని ప్రయత్నాలు చేసుకోవడం క్వైట్ ఆపోజిట్ ఉంటాయి. ఇది ఫైనల్ స్టెప్. మనం ఇప్పుడు వివేక చూడమనిలో మనము నిధిధ్యాసన శ్లోకాల్లో ఉన్నాం. బిగినర్స్కి కొద్దిగా కష్టం కావచ్చు, కానీ పుస్తకానికి అనుసారంగా ఇది ఒక సాధకుని క్లైమాక్స్ ఇది. ఆ సమయంలో ఆ తెగింపు ద్వారానే ఈ ఔరాన్ని దాటుకొని, జీవత్వ భావాన్ని దాటుకొని ఆ పరమాత్మ భావానికి వెళ్ళిపోతారు యోగులు. మనం కూడా అంతే. ఏదో ఒక రోజు ఈ ముందు కూడా ఒక శ్లోకం వచ్చింటే మళ్ళా వస్తుంది, శరీర పోషణార్థి సన్నని. ఈ శరీరాన్ని పోషించుకొని రక్షించుకునే ప్రయత్నాలు ఒకవైపు చేసుకొని, ఇంకోవైపు దీని మీద సంబంధం తాదాత్మ్యము వదులుకునే ప్రయత్నాలు పనికిరావు, వదిలిపెట్టేది. మాతా మాణికేశ్వరమ్మ యోగిని చెప్పేది, ఈ శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుందని తెగించి సాధన చేయాలి అని చెప్పేసి. అందుకే వాళ్ళు నిరాహార యోగినిలాగా 86 సంవత్సరాల జీవితంలో 79 సంవత్సరాలు ఆహారం తీసుకోలేదు, నీళ్ళు కూడా తాగలేదు. కొన్ని రోజులు వాయువు లేకుండా కూడా ఉన్నారు వాళ్ళు యోగులు. అది సాధ్యం. అది మనము భయపడుతున్నాము, అయ్యో ఎట్లా ఒకరోజు. అందుకే నవరాత్రులు, ఉపవాసాలు మన సనాతన ధర్మంలో ఇవన్నీ కొద్దిగా అలవాట్లు ముందుగా కానీ ప్రాణాయామాలు చేసుకొని ప్రాణాన్ని కొద్దిగా నిరోధన చేసి, ఎప్పుడు మన మనస్తత్వం ఎట్లుంటుంది, ముక్కు బిగబెట్టుకొని 1 నిమిషం 2 నిమిషాలు ఉంటే కనుక ఎంత అన్కంఫర్టబుల్ అయిపోతుంది. అంటే ప్రాణం మీద ఎంత తాదాత్మ్యం ఉంది. మన ఇండియన్ నేవీ ఆర్మీలో 9 నిమిషాలు నీళ్ళల్లో ఊపిరాడకుండా వాళ్ళు ఈదుకుంటూ పోతారు. ప్రయత్నం చేస్తే కానీ ఆ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. లేదంటే వీటి మీద మనకున్న మోహం అంత ఈజీగా పోదు. ఒకరోజు ఒక పెద్ద ప్రయత్నము, స్ట్రాంగ్ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రయత్నంలో అంత తెగింపు రావాలంటే కనుక ఈ శ్రవణ మన నిధిధ్యాసనాల పార్ట్ బాగా కంప్లీట్ అయి ఉండాలి.
మళ్ళీ విన్నది విన్ని ఇంకొంచెం క్లారిటీ తెచ్చుకుంటూ ఒక్కరోజు ఆ ఫైనల్ క్లైమాక్స్లో ఫైనల్ యుద్ధం ఈ అహంకారాన్ని నాకౌట్ చేసుకొని ఈ జీవభావాన్ని వదిలిపెట్టేస్తే ఆ పరమాత్మ భావం తానంతకు తాను ప్రసారమవుతుంది. అందుకే ఇక్కడ తస్మాత్ కార్యం నిరోధయేది. ఇంత కష్టపడి నువ్వు ఈ ప్రపంచమంతా మిథ్యా అని తెలుసుకొని లాస్ట్ స్టెప్కు పోయినావు. అహంకారాన్ని కూడా మళ్ళీ నువ్వు దమనం చేసుకున్నావు. ఎందుకంటే ఇంకా నీకు వస్తున్న సుఖదుఖాలకి నిమిత్తము బయట వాళ్ళని చూపించడము ఆపేశావు. నువ్వు స్పష్టంగా తెలిసిపోయింది నీ సుఖదుఖాలకి నువ్వే కారకమని చెప్పేసి. కాబట్టి ఎవరన్నా మనసావాచ కర్మన నీకు ఇబ్బందులు పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి నువ్వు అటాక్ చేస్తావు, స్వీకరించేస్తున్నావు, అనుభవించేసి అక్కడ ముగించుకునేస్తున్నావు. అలా చేసుకోవడం వల్ల నీ అహంకారాన్ని ఇప్పుడు చంపుకున్నావు. కాకపోతే అహంకారము ఈ విషయ చింతన అనే కార్యం ఆల్రెడీ ఒక చెట్టు ఉంది. ఆ విషయ చింతనలు మళ్ళీ చేసుకుంటూ ఉంటే కానా మొన్న చెప్పారు కదా నిమ్మ చెట్టు చూస్తే కానీ ఎండాకాలం ఒట్టి ముండ్లు కనిపిస్తాయి. అయిపోయింది చెట్టుకి, ఎండిపోయిందేమో చెట్టు, ఇంకా బతుకుదేమో అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని వర్షాకాలం వచ్చేది కొద్ది నీళ్ళు పెట్టినామంటే మళ్ళీ ఫుల్ ఆకలన్నీ వచ్చేస్తాయి. అలాగే ఈ అహంకారం కూడా చంపుకున్న అహంకారం కూడా మళ్ళీ విషయ చింతనలు ఏమన్నా మరీ ఎక్కువ చేస్తూ ఉంటే కానీ దానికి ఫుల్లు నీళ్ళు పోసినట్లే అహంకారాన్ని మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని స్టోరీలు ఉన్నాయి మహాభారతంలో, రామాయణము, మళ్ళీ పురాణాల్లో. పెద్ద మహాయోగులు ఈ అహంకారం వల్ల, విషయ చింతనల వల్ల, విషయాల సహవాసం చేయడం వల్ల మళ్ళీ కింద పడిపోయినారు. పెద్ద స్థాయిలో విశ్వామిత్రుడు ఎన్నిసార్లు కింద పడ్డాడు. ఒకసారి లోభానికి, ఆవు కావాలని లోభానికి పడిపోయాడు, ఒకసారి క్రోధానికి పడిపోయాడు, ఒకసారి మేనక మీద మోహానికి పడిపోయాడు. కామ క్రోధ లోభ మోహ మదమాస అన్నిటికీ పడిపోయాడు. అన్ని దెబ్బలు తినే నేర్చుకున్నాడు. అంతటి మహానుభావుడే కింద పడిపోయాడంటే కానీ మనం ఎంతటి వాళ్ళం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఊరికే మనసు ఖాళీగా ఉంది కదా అని ఏది పడితే అది మనం చింత చేయకూడదు. చేస్తే ఆ పరమాత్మను గురించే మనము చింత చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ విషయ చింతన రూపము ఆ కార్యాన్ని, ఆ చెట్టుని నరికేసుకోవాలి. నరికేసుకుంటే ఇంకా మళ్ళా దానికి కొత్త విత్తనాలు రావు. అక్కడికి ఆ పరంపర ఇదైపోతుంది. అందుకే పొలాల్లో కొన్ని పనికిరాని చెట్లు ఉంటాయి. అవి చిన్న మొలకలుగా ఉన్నప్పుడే కలుపు తీసేయాలి. అవి అట్లే వదిలేసినామంటే కన్నా పెద్దగా అయిపోయి ఆ విత్తనాల వల్ల కింద రాలినాయంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. అది పూలు కాసి విత్తనాలు కాయకి ముందే ఆ చెట్టుని పెరికేయాలి. అప్పుడు అది మళ్ళీ అది కలుపు రాకుండా ఉంటుంది. అలాగే ఈ విషయ చింతనలు కూడా చేయకుండా ఉంటే కనుక మనం కష్టపడి చంపుకున్న అహంకారము మళ్ళీ అది వాపసు రాదు. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం తప్పకుండా మళ్ళీ అహంకారం చిగురిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా చెప్పారు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదతే ఓం శాంతి శాంతి శాంతి.